నా అన్న మనిషి పోతుంది బిడ్డో నేను లేరాని బిడ్డ నీ అన్నల మరవకుంది బిడ్డ రాలా నీకు 5 వందలు బిడ్డో పండుగచ్చిన నాడు అప్ప వచ్చిన నాడు నేను ఉన్నానని వచ్చి పొంది బిడ్డో నాతో బిడ్డో మీరు మరవకుంది ఓ కొడుకులాలా ఏడాదికి 12 పండుగలు మీ చెల్లెళ్ళు అక్కలు మీ ఇంటికి వచ్చిన్నారు ఇంకా ఎందుకు వస్తుందరే అక్కడాల మన తల్లితోనే ఓ లేదా పంచాను రాకుండ్రి పోతే అని మీరెళ్ళ కుడితే ఇక అత్తగారి ఇంటికాడ కొడుకులారో అత్తగారి కొడుకులారా అత్తగారి ఇంటికాడ చేను వనికి వేల కాడ చెలక వనికి వేల కాడ కర్ర కర్ర కాది కత్తరు కొడుకో గుడుకు కొంచెడు నీళ్ళడుపుకుంటా భగవంత మా తల్లి వేయినాక మా అన్నగా నెల్లగొడుతున్నారమ్మా ఇక మాకెవ్వరున్నారా అని ఇక గోడు బిడ్డలు రారామరాబో నా బిడ్డలు ఎత్తరు రా కొడుకులారా సేటి బిడ్డలా బాధపడే బిడ్డలా బాధపడనివ్వకు ఓ బిడ్డో నాకు 4 బిడ్డలు ఆ దేవుడు నన్ను అరవలేదు బిడ్డ నరుడు నమ్మలేదు బిడ్డ ఏ మానవుడైన గురిగిలాయిసి పోసుకొని గుంజ కట్టేసుకొని పుట్టరవ్వా పుట్టిన మానవుడు సావక తప్పడు సచ్చిన మానవుడు పుట్టక తప్పరంటారవ్వా ఇందాకు రాలంగా మీదాకు నవ్వుతుందాట నమ్మకని మీదాకు తెలియదు ఎన్నడో రాస్తుందా అని అవ్వా అంటారు గుళ్ళ దేవుడుంటే గుడి శృంగారమవ్వా బల్లె పంతులుంటే బలి శృంగారం ఉంటది ఇంట్లో ఇతరాలు మొగలుంటే ఇల్లు శృంగారం ఉంటదే బావా ఓ కొడుకులాలో నా బాకి తీరుతుంది కొడుగా 5 కొడుకులు రా కొడుకు ఇక నాశ తీరలేదు కొడుకులారో పోతున్న కొడుగా కొడుకులారా నాకు ఆనందమైన పండుగ ఎత్తన్నారు ఆత్మశాంతి కలిగింది కొడక మనవరాళ్ళు కోడళ్ళు ఒక్కనాడు అత్తని చూడలేదు కోడళ్ళు నన్ను కన్న తల్లి చూసుకున్నరే కోడళ్ళు నేను పోతున్నా నా బిడ్డలు బయలయ్యా ఓ కొడుకులారా నేను పోతున్నా ఓ బావా గట్టనే మనకి ఎల్ల బిడ్డ ఉంటే ఆ తల్లికి ఎట్లా చేసిర్రు మనకి అట్లా చేస్తారంటన్నవా బాబా రాముడ రామ 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 రామరావు చిన్న భార్య ఒక్క మాట చెప్పుతున్నావా బావా రంగ వినారాదే నా భార్య సుందరి దేవి మూసు తప్పింది ముంచూరు ఇంటికి నడుస్తున్నాయి ఊరు రమ్మంటుంది గాడు రమ్మంటున్నదమ్మా ముసలితనానికి దసరా రైకు అన్నట్టు బాబా నీకు ఇప్పుడు ఎందుకు బిడ్డరాది కస్తున్నారు ఇప్పుడు ఎందుకు కొడుకురాది కస్తున్నారమ్మా పిలువన మంది పులకరించరు ప్రేమను వర్షించింది ఆయాసముల గాని ఆనందముల గాని పిలిచేటి తొలిపలకు అమ్మ అంటారయ్యా కావాలంటే కావాలని నువ్వెప్పుడు అడుగుతున్నావో బామా ఈ మాట కాదన బామా లేకపోతే రత్తన పడితివి ఏ జన్మ లోపల ఏ పాపం చేసినవో తాగే బావుల్లో మన్నే పోసినవో తినే ఇస్తారు తీసి పారేసినవో గుంపులకు నిత్యం లేసినవో గుంపు దొంగలించినవో బామా మనకు ఈ జన్మ లోపల ఒక కొడుకు పుట్టిండు కొడుకు తోడ బిడ్డ మనం తెచ్చుకుందాము మనం వెళ్ళిపోదాం అంటున్నాడు రాజాన రాజు తిరుపతి తీరము ఆనంది మానంది భద్రాచలము వివరవాడ యాత్రలు కొండగట్టు తిరుగుదాము బావా దేవుడన్న మెచ్చకపోతాడా మన కడుపు లోపల సంతాన బలము ఓడిగట్టకపోతాడా అని ఏనాడు కొడుకు దగ్గరికి వేయండు రాజ్య పట్టాభిషేకం అప్ప చెప్పిండు ఏనాడు భార్య దగ్గరికి వచ్చిండు అది వల్ల స్నానం చేసింది ఏనాడు పొడి బట్టలు తడి బట్టలు పొడి బట్టలు కట్టుకొని ఆ కన్న తల్లి ఎప్పుడు తాయి పూజ సమాన పట్టుకోడు పోదాము ఏ కుళ్ళన్న పూజలు కడదామా అని భర్తలు భార్య భర్తలైనా భార్య భర్తలైనా
తుమార పడి లోపల తెల్లగుండ పడి నల్లగుండ పడి మీద ఎండ పడుతున్నది కింద తల్లి కాలుతున్నది మూలమైన పొలమైన ముఖముల బొక్కులు వస్తున్నాయమ్మా ఆ బొక్కులు వచ్చిపోయి మరో బొక్కులు పడుతున్నాయమ్మా బాబా చిన్నదారా ఎప్పుడు పోతే బాబా నా ప్రాణం పోయినట్టున్నదే బాబా బిడ్డలు బిడ్డలంటే అమ్మా ఎవరి బిడ్డలే బాబా నా ప్రాణం పోయినట్టున్నది బాబా పోయినట్టున్నదే బాబా ఏతో పట్టుకొని వచ్చినావు ఆతో పట్టుకొని ఎందుకు మర్రుదామన్నాడమ్మా వెనుకకు మర్రుదామన్న వరకు అప్పుడు తల్లి చూస్తున్నదే నాద నువ్వెంత ఎట్టోనివయ్యా నాద నువ్వెంత గుడ్డోనివయ్యా వెనుకకు మర్రిపోతే మనం పికుంటే భూమికి ఆకాశానికి తంతలు వెళ్తాం నాదా ఒకవేళ మన ప్రాణాలు పోతే ఏనాడు పొలవాన్ని బొక్కలైతయానయ్యా పుట్టిందొక్కనాడు సచ్చిందొక్కనాడు పుట్ట విలువైన పుట్టుబడి పుట్టాల సత్య విలువైన సాగు సావాలంటారమ్మా 10 ఏళ్ళు బతుకుడు ఎర్తం 4 ఏళ్ళు బతికింది అది చాలు అంటారు ఆకై కలకాలం బతుకుడు ఎందుకమ్మా 6 నెలలు బతికింది అది కిరుము అంటారు బావా నీ బుద్ధి మెచ్చిన నీ జ్ఞానం మెచ్చిన ఏ జన్మలు వేసుకున్న పుణ్యమ బావను నాకు దొరుకుడు అనుకున్నాడు వేసి 4 రోగులు చూసే వరకే